సరే, దేవునికి మహిమ కలుగునుగాక. చక్కటి తరుణాన్ని, మరొక దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించినందున ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం ఈ దినం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది 6వ పార్ట్ అనుకుంటున్నాను. అపోస్తుల కార్యములు క్రమముగా మొదటి అధ్యాయం నుంచి మనం ధ్యానించుకుంటూ వస్తే ఇప్పటికి ఎన్నో పార్ట్? 6వ పార్ట్ అనుకుంటున్నాను. ఆ రకంగా కూడా ఒక్కొక్క రోజు రాసుకుంటుంటే బాగుంటుంది. నేను రికార్డింగ్ చేసి పంపిస్తున్నటువంటి వాటి మీద రాస్తున్నాను, కానీ మరి అవి మీకు పేర్లు అందులో వస్తున్నాయి రావట్లేదో తెలియదు అందులో. సరే, ఇప్పుడు మనం నిన్న ముగించుకున్నటువంటి వచనం ఏమిటట? 32వ అధ్యాయం 36వ వాక్యం, 6వ వచనం చదవండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నిన్నటి వచనం, నిన్న ముగించుకున్నటువంటి వచనం. ఇక్కడితోటి ఏం ముగిసింది? ఒక ప్రసంగం, అపోస్తులుడైనటువంటి పేతురు గారి ప్రసంగం ముగిసింది. ఎక్కడ ప్రారంభమైంది చూడాలి. 2వ అధ్యాయం 14వ వచనము నుంచి 14వ వచనము నుండి 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను అంటూ ప్రారంభించి, అవునా కదా, అక్కడ నుంచి యోదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక అని చెప్పి మనం ధ్యానించినటువంటి విషయాలన్నిటినీ కూడా ఆ సమయాన్ని ఆయన ప్రసంగించినట్లుగా మనం చూస్తున్నాం. సింపుల్గా మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ ఆ సిచ్యువేషన్, ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క సందర్భంలో ఆయన ఇంకా ఎంత లోతుగా ఆ ఫీలింగ్, లేదంటే ఆ యొక్క ఆ సమయాన్ని మనం నేరుగా చూస్తే ఎలా ఉంటుంది, ఈ మాటలన్నీ మనం ధ్యానించాం కదా. ఎంతో దుఃఖముఖముతో, ఎంతో వేదనతో, మరి వారిలో ఉన్నటువంటి బాధ, ఆ రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రక్క పనిచేస్తూ, ఒక ప్రక్క ఆ బోధిస్తూ ఉన్నటువంటి వ్యక్తిలో కూడా గొప్ప పశ్చాత్తాపం. ఎందుకంటే ఏ బోధకునికైనా కానీ మొదట పశ్చాత్తాపం అనేది అతను పడకపోతే మరొకరికి బోధించలేడు. అతడు రక్షించబడాలి, క్షమించబడాలి, దేవునిలో అతడు ఖచ్చితమైనటువంటి తీర్మానం కలిగి ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్త ప్రకారము, దేవుని చిత్త ప్రకారము చక్కగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అలాగే అదే రీతిలో ఆయన ఎంతో ఒక వ్యవసాయకుడు ఏ రీతిలో తన ఆశించి విత్తనాన్ని విత్తుతాడో, అదే రీతిలో ఆ యొక్క ఆ ప్రసంగికుడు, లేదంటే అపోస్తులుడైనటువంటి పేతురు గారు ఎంతో ఆశతో అక్కడ ఉన్నటువంటి ఆ రక్షణ లేనటువంటి ప్రజలు, ఆ ఇశ్రాయేలీలు, ఆ యూదులు, యోధావారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రక్షణ పొందాలని, సత్యాన్ని గ్రహించాలని, ప్రతిఫలం ఖచ్చితంగా ఈ యొక్క ప్రసంగానికి కలగాలనే ఉద్దేశంతో ఆయన మరి ప్రవచనాలను, దావీదు ప్రవచించినటువంటి ప్రవచనాలను, మోషే గారి యొక్క కొన్ని సందర్భాలు ఇంకా ముందు తెలియపరుస్తాడు. అటువంటి విషయాలన్నింటినీ కూడా కోట్ చేసుకుంటూ ఆయన ప్రసంగం చేస్తూ ఆశతో, వాళ్ళు రక్షించబడాలని ఆశతో, కోరికతో చెబుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఈ దినం ధ్యానించేటువంటి ఈ భాగంలో మనం చూస్తాం. ఇప్పుడు ఆ యొక్క కష్టానికి, ఆ యొక్క ఆశకు, ప్రసంగికుని యొక్క ఆ ఆశకు తగినటువంటి ప్రతిఫలం ఈ భాగంలో మనం కనిపిస్తుంది. చూద్దాం 37వ వచనము నుంచి. వారు ఈ మాట విని, ఎక్కడట?
హృదయములో నొచ్చుకొని ఫుట్ నోట్ ఒకటి ఉంది. ఏమనుందట? ఏమి చికెన్ పొడిచాడు ఆయన కదా, పొడవ బడి అని ఉంది కదా. నొచ్చుకోవడం, తర్వాత పొడవబడటం. చాలా మందికి గుణపాలి చికెన్ డైరెక్ట్ పొడిచినా కూడా ఉపయోగం ఉండదు. కానీ వాస్తవానికి ఈ సేవకుడు, ఈ దైవజనుడు ఏం చేశాడు? కేవలం మాటలు మాత్రమే అక్కడ చెప్పినట్టుగా ప్రసంగం ఉంది. ఏమీ ఆయుధాలు ఇచ్చుకుని పొడవలేదు. కానీ ఇక్కడ గ్రంథకర్త ఓ చక్కటి ఉద్దేశంతో రాస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన యొక్క ప్రసంగం ఏ రీతిలో ఉంది అంటే, ఎలా ఉందట? పొడుచున్నట్లుగా ఉంది. ఎక్కడ పొడుస్తున్నాడు? హృదయములలో పొడుస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరు మాట్లాడితే చక్కగా సిల్లీగా వెళ్ళిపోతుంటది మెసేజ్, జోకులు కదా, హ్యాపీగా. అదే బాగా ఇష్టం ఉంటుంది చాలా మందికి. అందుకనే ఈ పేతురు గారే పేతురు పత్రికలో ఓ భాగంలో చెప్తూ ఉంటాడు. కొందరు విశ్వాసుల గురించి, ఒక బ్యాచ్, ఒక గుంపును గురించి చెప్పుకొస్తూ, వారి ఇష్టం వచ్చినటువంటి సేవకులను వారు ఏర్పరుచుకుని వారికి నచ్చినట్టుగా బోధింపజేసుకుంటారట. ఎందుకనట? వారి చెవులు దురద చెవులు అంటాడు. ఈ దురద చెవులు గల వారు దేనికి మొగ్గుతారు అంటే, దేనికి ఆశిస్తారు అంటే, ఇటువంటి డైలాగులకి, లేదంటే ఇటువంటి ఆ జోకులకి. చక్కగా ఒక వాక్యం చెప్తాడు, 2-3 కథలు చెప్తాడు కదా. ఇంకా అది పొడిచినట్టుగా కాదు, కానీ చక్కగా పడుకున్న వాడిని జోగొట్టునట్టుగా ఉంటుంది అనమాట. ఆల్రెడీ వాళ్ళు ఎక్కడ పడుకున్నారు? వాళ్ళు మామూలుగానే దేవుని ఉద్దేశంలో వాళ్ళు మృతి చెందినట్టుగానే లెక్క. ఎందుకంటే వాళ్ళు జీవం పొందుకోలేదు. ఈ గుంపు జీవం పొందుకున్నటువంటి గుంపు అయితే ఖచ్చితంగా వాక్యం కొరకు ఆశించి వస్తారు, అవునా? కానీ వారు దేవుని వాక్యం నందు వారు లక్ష్యం ఉంచేవారు కాదు గనుక, వాక్యం కొరకు ఆశించిన వారు కాదు గనుక ఇటువంటి సేవకులను వారు కోరుకుంటారు. చాలా మంది మనం కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటాం. ఇటువంటి వచ్చి ఒకవేళ సీరియస్ గా ఏ సేవకుడైనా వాక్యం చెప్పారు అనుకోండి, వారికి నచ్చదు. మీరు అది మార్చుకోండి, ఇది సరి చేసుకోండి, ఇది దిద్దుకోండి అని చెప్పారు అనుకోండి, మరలా ఆ సేవకుడిని పిలవరు. ఎందుకని పిలవరు? వారికి కష్టతరంగా ఉంది. వారు బెండ్ అవటానికి ఇష్టం అవట్లేదు, వారు సరిదిద్దుకోవడానికి ఇష్టపడలేదు. గనుకనే ఇక్కడ ఈ మాట దగ్గర ఎందుకని ఇన్ని విషయాలు చెప్పుకురావాల్సి వచ్చింది అంటే, ఒక ప్రసంగికుడు, ఒక బోధకుడు బోధిస్తూ ఉన్నాడంటే ఆ బోధలో ఏముండాలి? ఎదుటివాని యొక్క హృదయము కదిలించబడాలి, ఎదుటివాని యొక్క హృదయము నొచ్చుకోవాలి. ఎదుటివాని హృదయంలో ఏమిచ్చుకుని పొడిచినట్టు ఉండాలి? గుణపంతో పొడిచినట్టు ఉండాలి, మామూలుగా కాదు. ఆ రకమైనటువంటి బోధకులు ఈరోజు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు, మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. ఒకవేళ సంఘంలో అలాగే చెప్దామని తెగించి తీర్మానం తీసుకుని సేవకుడు చెప్పాడు అనుకోండి, ఒక వారం 100 మంది ఉన్నటువంటి సంఘం మరొక వారానికి ఎంతమందికి పడిపోద్ది? ఖచ్చితంగా ఒక 50% పడిపోద్ది. మరలా వాళ్ళు ఈ లోపు ఎతుకుతారనమాట, ఎక్కడ మనకు అనుకూలంగా ఉంది. అందుకని ఈరోజు సెంట్రల్లో, సిటీల్లో ఎందుకని గొప్ప గొప్ప సంఘాలుగా అక్కడ వృద్ధి చెందుతున్నాయి అంటే, వారు పొడిచేవారు కారు, హృదయాలకి నొచ్చుకునే విధంగా చేరు, వారు కలిసి వచ్చే విధంగా బోధిస్తూ ఉంటారు. ఒక సేవకుని అనౌన్స్మెంట్ నేను అన్నాను, పుట్టినరోజుకు కూడా కేక్ కొత్తారట వాళ్ళు, సంఘం వల్లే, అవునా? కేకు వాళ్ళే రప్పిస్తారట. ఇంకా నెక్స్ట్ వస్త్రాలు కూడా ఇస్తారేమో. తర్వాత మరలా డైరెక్ట్ డెత్ దాకా వెళ్ళిపోయాడు. చనిపోయిన తర్వాతట డైరెక్ట్ సమాధి పెట్టి కూడా వీళ్ళే సిద్ధపరుస్తారట. విన్నారా మీ అనౌన్స్మెంట్ ఎక్కడన్నా? వినలేదా? ట్రై చేయండి, యూట్యూబ్లో ఉంటుంది. ఎన్ని ఆఫర్లు అంటే ఆ సంఘ విశ్వాసులకి ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి, చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఎన్నో ఆఫర్స్ పెట్టేసి వీళ్ళని ఎక్కడెక్కడి నుంచో లాగేస్తూ ఉన్నారు అన్నమాట వీళ్ళు. అంటే ఈ చచ్చివాడు కనీసం శవ పెట్టుకి కూడా కొనుక్కోలేనటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితిలో ఉంటాడంటారా?
అంటే ఏ రకమైనటువంటి సేవకులు మనకు కనిపిస్తున్నారో, ఏ రకమైనటువంటి సంఘాలు కనిపిస్తున్నాయో, మన ఈ అపోస్తుల కార్యాలు ఎందుకని నేను బోధించాలి, ఎందుకని మనం ధ్యానించాలి అని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఆదిమ సంఘము యొక్క చరిత్ర, అపోస్తుల యొక్క బోధ ఇందులో ఏ రీతిలో ఉందో ఆ బోధను మనం పట్టుకోవాలి. ఈరోజు 4 రకాలుగా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి సంఘాలు. వాటినన్నింటినీ మనం లెక్క చేయకూడదు. కానీ దేవుడు నేరుగా మనం చదివేటువంటి, మనం అర్థం చేసుకునేటువంటి ఈ యొక్క మన మాతృభాష లేదంటే మన యొక్క స్వభాషలో మనకిచ్చి, దేవుడు మీరు బ్రతుకుని మార్చుకోండి, నాకు ఇష్టంగా మారండి, నా యొద్దకు చేరే మార్గాన్ని మీరు వెతికి పట్టుకోండి అని చెప్పి మన చేతికే ఇచ్చేసాడు ఆయన. ఏమిచ్చాడు? 2 అంచుల ఖడ్గం. అవునా? బ్రతుకులను మార్చే దేవుని మాట. అటువంటి గ్రంథాన్ని మనం ఎలా పెట్టుకుంటామంటే, మనమే కాదు చాలా మంది ఎక్కడ పెట్టుకుంటారు, ఎలా ఉపయోగిస్తున్నారు దీన్ని, ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నారు? తలగాడి కాడ. ఎందుకని తలగాడి కాడ పెట్టుకుంటారు? రాత్రులు పేడ కళలు రాకుండా, దెయ్యాలు రాకుండా, గాలులు వచ్చి పడిపోకుండా. అవునా? నెక్స్ట్ మరొకరు ఏదైనా కొంచెం భయంగా ఉందంటే ఈ బైబిల్ తీసుకొచ్చి, ఈ తలగడికాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? గుండుల మీద పెట్టుకుంటారు. అవునా? గుండుల మీద పెట్టుకుంటారు. మరికొందరు ఇంకేం చేస్తారంటే, ఏం చేస్తారు? జాగ్రత్తగా బీరువాలో పెడతారు. లేదంటే ఒక టేబుల్ మీద, లేదంటే ఒక రూమ్లో ఒక మూలని పెట్టేస్తారు. డైలీ వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుని వచ్చేస్తుంటారు. భక్తిలో 3 రకాలు ఉన్నాయి. కానీ మనం చూస్తూ ఉంటుంటే నాకు అదే, ఎందుకని ఇచ్చారు వీళ్ళకి బైబిల్ దేవుడు మన స్వభాషలో చక్కగా అర్థం చేసుకునేటువంటి భాషలో లిఖించి మన చేతిలో పెట్టాడు అంటే, తలగాడి కింద పెట్టుకోవడానికి, గుండుల మీద పెట్టుకోవడానికి, బీరువాల్లో పెట్టుకోవడానికి కాదు. కొందరు ఏం చేస్తారంటే బయటికి తీసుకొచ్చి బైబిల్లో పెడుతూ ఉంటారు. డబ్బులు దాచే స్థలం. ఇది ఏటీఎం లాంటిది అనమాట. ఏటీఎం అయిపోయింది ఒక్కొక్కడికి. అవునా? ఇంకా మరి కొందరు ముఖ్యమైనటువంటి రసీదులు ఇటువంటి అని ఉంటే ఈ బైబిల్ దాంట్లోనే కవర్లోనే, ఎందుకంటే ఆ పక్కన ఈ పక్కన కూడా కొన్ని కవర్స్ పెట్టుకోవచ్చు, కొన్ని రసీదులు పెట్టుకోవచ్చు. అయితే ఇంత విలువైనటువంటి అమూల్యమైనటువంటి దేవుని మాటలు కలిగినటువంటి ఈ జీవగ్రంథాన్ని విలువను చంపేసి వీరేదో అవసరతకు వాడుకుంటూ, కొందరైతే ఈ బైబిల్ పట్టుకుని సన్నిధికి వెళ్లాలంటేనే సిగ్గు, 2 బరువు, సోమరితనం, లేదంటే ఆ బైబిల్ ఎవరొకరికి ఇచ్చేయడం. అసలు దేవుని మాటని మోయిరా బాబు అంటే, యవ్వన కాలంలో దేవుణ్ణి కాడి మోయిట మేలు అంటే కనీసం బైబిలే మోయలేకపోతున్నాడు వీడి, కాడేం మోస్తాడు కదా. అంత దారుణమైనటువంటి విశ్వాసంలోనికి ఈరోజు క్రైస్తవ్యం దిగజారిపోయింది. నేను అవన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే నేను ఒకప్పుడు స్టార్టింగ్లో దేవుణ్ణి విశ్వసించినప్పుడు బైబిల్ పట్టుకుని వెళ్ళాలంటే సిగ్గుపడేవాడిని. ఎందుకు సిగ్గుపడేవాడిని? అక్కడికి మన వాళ్ళు అందరూ వచ్చేవారు. ఎవరెవరు? మన శ్రీను వీళ్ళందరూ కూడా వచ్చేవారు. వీళ్ళు గేట్ కాపర్లు, బయటే ఉంటారు తప్ప లోపలికి రారు. ఆ సెక్యూరిటీ వాడు చక్కగా వీళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. వీడి గేట్ దగ్గరే వీళ్ళు వచ్చి వాళ్ళని వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉండేవారు. ఆ బ్యాచ్లో నేను కొద్ది రోజులు ఉన్నా. ఇంకా అక్కడ నుంచి మరలా, అరే నువ్వు గేట్ దగ్గర ఉండవలసిన అడుగు కాదురా, ఎక్కడ ఉండాలి, లోపలికి రావాలని చెప్పి లోపలికి ఏదో ఒక రకంగా తీసుకెళ్ళాడు దేవుడు. మరలా ఆ లోపల నుంచి మరలా కాసేపు పాటల విధులోకి మళ్ళీ లేచి బయటకు వచ్చేసేవాడిని, గొట్టం పెట్టేసేవాడిని. ఏంటది? పొగ్గొట్టం. ఈలోపు దడాగిది కాదు అంటే చెప్తున్నా. ప్రారంభ స్థితిలో అంటే కొన్ని పర్వాలేదు, కానీ ఇక దినదినము మనం బలపరచబడుతూ ఉన్నప్పుడు ఇక ఇంకా కూడా అలాగే బైబిల్ని అలాగే చూస్తే ఇక మనం ఏ రకంగా పోల్చుకోవాలో కూడా అర్థం కాదు. చాలా మంది అలాగా నాకు కలుస్తూ ఉండేవారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు నా స్నేహితులే, నాతో పనిచేసినటువంటి వారే. ఇలా నేను ప్రసంగించిన తర్వాత, సేవకుడిగా ఉన్న తర్వాత, అభిషేకించబడిన తర్వాత మరలా వచ్చి యారా అనాలంటే భయమేస్తుందిరా నిన్ను అన్నారు.
ఓ రోజు. ఎందుకని పాత జీవితానికి క్రొత్త జీవితానికి, పాత మాటలకి క్రొత్త మాటలకి, పాత నడవడికి క్రొత్త నడవడికి మార్పులు వచ్చినాయి. మార్పులలోకి మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదండి అంటున్నారండి. ఎంత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కలిపి చేసినటువంటి పనులో ఎరా వేరా అంటూ అనుకునేవాళ్ళం, బూతులు తిట్టుకునేవాళ్ళం, సిగరెట్లు ఒకటి కాల్చింది ఒకటి కాల్చుకునేవాళ్ళం, అలాగే ఇలా నలుగురు కూర్చుని ఒక బాటిల్ ఓపెన్ చేసుకుని తాగేవాళ్ళం. అటువంటి లోక సంబంధమైనటువంటి స్నేహం అయితే దేవుడు ఎక్కడి నుంచి వేరు చేశాడు? లోకంలో నుండి వేరు చేసి, అవునా, ఎక్కడ పాతాడు? నన్ను తీసుకెళ్లి ఆయన సన్నిధిలో నాటాడు. నిజానికి దానికి తగినటువంటి ప్రతిఫలం ఆయన ఆశించినంత నేను చేయలేకపోవచ్చు, కానీ కొద్ది గొప్ప మాత్రం ఖచ్చితంగా నిలబడ్డానని అనుకుంటున్నాను కొన్ని విషయాల్లో. ఎందుకంటే నాకు బాధ కలిగినప్పటికీ కూడా కొన్ని విడిచిపెట్టుకుంటూ, కొన్ని నష్టపరుచుకుంటూ, కాస్త ఆరోగ్యం క్షీణించినప్పటికీ కూడా వాటినన్నింటినీ వన్ బై వన్ మానుకుంటూ వద్దులోకి కాస్త వీకే అయినప్పటికీ కూడా తర్వాత మరలా దేవుడు బలపరిచాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ మన ఒక్క మాటలోనే ఇన్ని మాటలు మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఎందుకని? టైంపాస్ కాదు. ఎందుకంటే ఒక సేవకుని ఆవేదన, ఒక సేవకుని ఆశ, ఒక సేవకుని ప్రయత్నం అక్కడ ఫలిస్తున్నటువంటి సందర్భం. ఈరోజు ముగించేసుకుందాం అనుకున్నాం, కానీ ఈరోజు ముగిసే బాటలో లేదు. అవునా? ముగిసే బాటలో లేదు, ఇది కొనసాగుతుంది ఇంకా కదా. ఆత్మదేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు మనము నడుద్దాం, పోయిందేం లేదు. అవునా? ఒకడు 1 కిలోమీటర్ నడవమంటే మరో కిలోమీటర్ నడు అంటే మైలు అని ఉంటుంది అక్కడ. కానీ మనకు అర్థమయ్యే విధంలో మన వాడుక భాషలో 1 కిలోమీటర్ నడవమంటే మరో కిలోమీటర్ అయినా నడవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ? సహోదరులారా, మొదటి నుంచి చదువుదాం. వారి మాట విని హృదయములో నొచ్చుకొని లేదా హృదయములో పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా అన్నాడు. చూసారా? వెంటనే స్పందించారా లేదా? నిన్న మొన్న మనం ధ్యానించినటువంటి ఈ ప్రసంగం అంతటికి ప్రతిఫలం ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఒకే వచనంలో మనకు కనిపించేస్తుంది. చూసారు? ఒకే మాటలో వారు మనసును లేదా హృదయమును నొచ్చుకుని పొడవబడి వారు వచ్చి, సహోదరులారా మేమేమి చేతుమని పేతుర్ని అడుగుతున్నారు. తర్వాత కడమ అపోస్తులు అంటే ఏంటి? అందుబాటులో ఉన్నటువంటి వారు. వాస్తవానికి ప్రసంగికుడు పైన ఉంటే మిగతా పరిచారికులు లేదంటే ఆయన సపోర్టర్స్ ఎక్కడుంటారు? క్రింద భాగాలలో చూసుకుంటూ ఉంటారు. వారందరినీ సరిచేయవలసినటువంటి బాధ్యత వారికి ఉంది. అది మామూలు ఆ యొక్క సభ లేదంటే ఆ యొక్క ఏమంటాం దాన్ని మనం, ఒక సభ లేదంటే ఒక మీటింగ్. ఆ మీటింగు మామూలుగా లేదనమాట. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక సువార్త సభగా మారిపోయింది. ఆ ప్రసంగానికి అనేక హృదయాలు రోధిస్తూ, అనేక హృదయాలు పశ్చాత్తాపడి వెంటనే స్పందన అన్నమాట. ఈ రోజు మనం ప్రసంగిస్తే మరలా సంవత్సరం వరకు కూడా ఆ మాట, అవునా, దానికి ప్రతిఫలం వస్తుందా అంటే చెప్పలేం. ఎంతో మంది సేవకులు వచ్చి బోధిస్తూ వెళ్తున్నారు సన్నిధిలో. ఎప్పుడు సంవత్సరానికి ఒకరు ఇద్దరు ఏం చేస్తున్నారు? మారు మనసు పొందుతున్నారు. అది కూడా ఎలా పొందుతున్నారు అంటే కడుపులో నొప్పి తగ్గిందని, అవునా, లేదంటే ఇంకా ఏదో దేవుడు నాకు మేలు చేశాడని, లేదంటే దేవుడు ఇంకో రకంగా ఏదో సహకరించారని, ఏదో ఒక సాక్ష్యం చెప్తూ రక్షణ పొందుతున్నారు. కానీ నేరుగా నేను దేవుని రాజ్యము కొరకు, దేవుని రాజ్యములో దేవునితో నేను ఉండాలని నేరుగా వచ్చి సాక్ష్యం చెప్పి రక్షణ పొందేటువంటి విశ్వాసులు మనకు అతి తక్కువగా కనిపిస్తారు. అలాగని వీళ్ళు పొరపాటు చేస్తున్నారా అని నేను అన్నాను, కానీ
అలాగా ఏదో ఒక గొప్ప కార్యాన్ని అనుభవించే చాలామంది ఈరోజు రక్షణ పొందారు. కానీ తదుపరి ఏంటంటే వారు దాన్ని గురిపెట్టుకోకూడదు, కానీ ఎక్కడికి వచ్చేయాలి మరలా చివరి కొద్దుల్లోకి అసలు ఆ మేలును మర్చిపోయి ఏం చేయాలి వీళ్ళు? మన గురి ఆయన్ని చేరాలి. ఆయన చేరడమే మన యొక్క లక్ష్యం. అందు నిమిత్తమే మనకు అది సంభవించింది. అక్కడ అంగీకరించాము, ఆయన నామం, ఆయన యందు విశ్వాసం ఉంచాము. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ గా జరిగింది అని చెప్పి దాన్ని పక్కన పెట్టి ఇక నుంచి ఏం చేయాలట? త్వరగా మరలా ఆయనతో ఉండడానికి, ఆయనను చూచేవారిగా, ఆయనతో ఎత్తబడేవారిగా ఆ స్థితిలోకి మనం దినదినము మలచబడుచుకుంటూ బలపరచబడుతూ సత్యము నుండి సర్వ సత్యములోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి మనం స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి. ఆ రీతిలో అయితేనే మన విశ్వాసానికి, మన యొక్క రక్షణకు ప్రతిఫలం. నెక్స్ట్ ఏమనుంది అక్కడ? మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము మీరు పొందుతారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. అవునా? జాగ్రత్తగా గమనిద్దాం. మొదట ఏం చెప్పాడు? మారు మనస్సు పొందాలి. 2 పాప క్షమాపణ పొందాలి. మారు మనసు పొందితేనే కదా పాప క్షమాపణ కలుగుతుంది. మారు మనసు లేకుండా పాప క్షమాపణ కలుగుతుందా అంటే కలగనే కలగదు. అవునా? మారు మనసు అంటే ఏమిటి అసలు? మారు మనసు అంటే ఏమిటి? మారు మనసు అంటే ముందున్నటువంటి మనసు కాక మరి యొక్క మనసు. మారు పేరు గల అని ప్రస్తావిస్తారు చూసారా? యోహానును గాని మార్కు అని మారు పేరు గల యోహాను అంటారు. ఈ మార్కు సువార్త రాసినటువంటి ఆ వ్యక్తి పేరు. అయితే అలాగే చాలా మంది పేర్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు మారు మనస్సు అంటే ఏమిటట? మొదట ఉన్నటువంటి మనసు కాక ఇప్పుడు నూతన మనసు మనకు కావాలి. నూతన మనసు అంటే ఫిలిప్పీ పత్రికలో తీయక్కర్లేదు కానీ ఆయన అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన, అవునా, ఈ మనసు మీరు కలిగి ఉండి అంటాడు. ఎవరి మనసు కావాలి మనకి? క్రీస్తు యేసుని యొక్క మనసు మనలోనికి వచ్చేయాలి. మొదట ఉన్నటువంటి మనసు మన మనసు కాదు. ఎవరిది? క్రీస్తుది కాదు. ఎవరిది? మనల్ని నడిపించే నాయకుడు ఒకడు ఉన్నాడు మొదట. ఎవడాడు? మన విరోధి సాతానుడు, అవునా, దుష్టుడు. వాడు నడిపించినటువంటి నడవడి ఏ రీతిలో ఉండేదంటే చెడు నడత, నాశన నడత. అది నశించడానికే నడిపించేవాడే తప్ప అది జీవం కొరకు నడిపించినటువంటి నడక కాదు. అయితే ఆ మనసు మారిన వెంటనే క్రీస్తు యేసు అనే ఈ మనసు మనం ఎప్పుడైతే ధరించుకుంటామో మనలోనికి ప్రవేశిస్తాడు. అప్పుడు మరలా ఏ రీతిలో నడుస్తామట? నూతన విధానాల్లో, నూతన సృష్టిగా, నూతన ఆత్మను మనం పొందుకుని చక్కటి మార్గాల్లో మనం నడవగలం. ఇప్పుడు రెండు ఏమనుందట అక్కడ? పాపక్షమాపణ. పాపక్షమాపణ. ఈ మారు మనసు వచ్చిన తర్వాత పాపక్షమాపణ జరుగుతుంది. అవునా? ఈ మారు మనసులోనే విశ్వాసం కూడా కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. ఇవన్నీ కూడా మారు మనసులోనికే వస్తాయి. మారు మనసు పొందటం అంటే మొదట యేసుక్రీస్తుని మనం విశ్వసించే వాళ్ళం కాదు, ఇప్పుడు విశ్వసిస్తున్నాం. అంటే మారు మనసు మనకు కలిగింది. మనసు మార్పిడి, మొత్తం హృదయ మార్పిడి. ఇక మన తీర్మానాలన్నీ కూడా మార్పిడి జరుగుతూ ఉన్నాయి. జరిగినప్పుడే ఇక యేసుక్రీస్తుని ఎప్పుడైతే సంపూర్ణంగా విశ్వసిస్తామో, విశ్వసించిన తర్వాత పాపక్షమాపణకి దారి తీస్తాం. అప్పుడు పాపక్షమాపణ ఎవరు చేయాలి? దైవజనుడు పాపక్షమాపణ ఇస్తాడా? పాస్టర్ గారు ఇస్తారా? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే పాపములను క్షమించేవాడు.
కదా. పాపములు క్షమించేవాడు ఆయనే కనుక ఆ పాప క్షమాపణ ఆయన యొద్ద నుంచి మనకి కలుగుతుంది. అందుకని నాయందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి పోడు అంటాడు. నాయందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడును మరణము పొందడు, రుచి చూడడు అంటాడు. అలాగా ఎందుకని అంటే పాప క్షమాపణ జరిగిన తర్వాత ఇక కొత్త అకౌంట్ ప్రారంభమవుతుంది. మనకి జీరో అకౌంట్ ఇస్తాడు అనమాట. మనకి తెల్లటి పుస్తకం ఒకటి ఇస్తాడు, క్రొత్త పేరు ఇస్తాడు, క్రొత్త స్థితి ఇస్తాడు, క్రొత్త బాటలన్నీ కూడా, క్రొత్త జీవితం అంతా కూడా. అక్కడి నుంచి మనం గీతలు గీసుకుంటాము, అంకెలు వేసుకుంటాము, లేదంటే పిచ్చి గీతలు గీస్తాము. అది మరలే కరలా ఏమవుతుంది, ఇచ్చింది వ్యర్థపరుచుకుంటే మరలా కౌంట్లోకి వెళ్ళిపోద్ది కదా. ఒక వైట్ పేపర్ ఇచ్చిన తర్వాత దాని మీద అమూల్యమైనటువంటి అక్షరాలు రాసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలకి ఇచ్చారు అనుకోండి అదే పేపరు, ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడు? పిచ్చ గీతలు గీసేసి అవసరమైతే అక్కడక్కడ 2-3 బెజ్జాలు ఇట్టేసి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. గనుకని సంఘంలో ఎప్పుడు కూడా వాస్తవానికి రక్షణ పొందినట్టు చిన్న బిడ్డలే, పసిబిడ్డలే. వాళ్ళకి ఇచ్చినా గానీ వాళ్ళు ఏం చేసుకోవాలో వాళ్ళకే తెలియదు. అయినప్పటికీ కూడా ఏం చేస్తారు, చిన్నపిల్లలు స్టార్టింగ్ మనకు ఆహాలు ఎలా నేర్పించారు? ఇలాగా పట్టి రాయించేవారు. రాయించిన తర్వాత మరలా 2-3 రోజులు అలా రాయించిన తర్వాత ఇప్పుడు ఆడేం చేసేవాడు, ఆ పాప ఏం చేసేది, ఇంకా ఆ పాపే లైన్ క్రమం తప్పకుండా దిద్దేసింది. ఆ అంటూ మాందో, ఆ అంటూ ఆ మాందో, అవునా? ఆ అంటూ మాందో, ఆ అంటూ మాందో, ఇంకా అలాగంటేనే చక్కగా రాసుకుంటూ వెళ్ళిపోయింది. అలా మొదలెట్టినటువంటి రాతలే ఈరోజు మనం ఇంత రాత నేర్చుకున్నాం, ఇంత చదువు నేర్చుకున్నాం. అలాగే సంఘంలో కూడా ఈ పసిబిడ్డలుగా ఉన్నటువంటి వారిని పాలతో పోషించేటువంటి పరిస్థితి. వారికి బిర్యానీ తీసుకువెళ్ళి పెట్టరు. చిన్నపిల్లలకు బిర్యానీ పెట్టడం చూసారు ఎప్పుడైనా కదా? ఏం చేస్తారు, పాలతోటి పెరుగుతోటి పెడతారు. ఎందుకని పెడతారు అంటే వాళ్ళకి అరుగుదల తక్కువ. ఆ అరుగుదల ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఒక వయసు వచ్చేలోకే కాస్త కొంచెం ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా బలపడిదిలోకే ఆ బలమైనటువంటి ఆహారం తింటే అది అరుగుదల అవుతుంది. లేదంటే తిరిగి వాళ్ళకి జబ్బుగా మారిపోతుంది. కనుకనే ఎప్పుడు పెట్టే ఆహారం అప్పుడే పెట్టాలి. ఇప్పుడు కొత్తగా రక్షణ పొందిన వాడికి నువ్వు ఇంకెలా చేయి, అలా చేయి, అలా చేయి, డాండేకరం అని చెప్పేశారు అనుకోండి, ఇంకాడు మల్లాడే ఏమైపోతాడు, మరుసటి రోజే ఇక బైబిల్ గట్టెట్టేస్తాడు. ఇక రక్షణ బూడిదలో పన్నీరు ఏదో పోస్తే ఏమవుద్దంట, వ్యర్థమే అవుద్దట. అలాగా వ్యర్థపరుచుకుంటాడు. కనుక సమయోచితమైనటువంటి జ్ఞానముతోనే ఈ పసిబిడ్డల వంటి మనసు కలిగినటువంటి నూతన రక్షణ పొందినటువంటి వ్యక్తులను అలా పోషించవలసినటువంటి బాధ్యత సేవకునిపై ఉంటుంది. అయితే ఇక్కడ పాప క్షమాపణ పొందిన తర్వాత మనం ముగించేసుకుందాం ఈ వాక్యంతో. 2 అయింది. తర్వాత ప్రతివాడు యేసుక్రీస్తు నామమున అంటున్నాడు, బాప్తిస్మము పొందిడి. ఎవరో నామమున పొందడం కుదరదు. యేసుక్రీస్తు నామమున పొందితేనే అది బాప్తిస్మం అంటారు. అవునా? బాప్తిస్మాల్లో బోల్డ్ రకాలు వచ్చేసినాయి. మొన్న ఒక మాట చెప్పాను కదా, 4-5 రకాలు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్లు తీసుకొచ్చేసారు బాప్తిస్మాలు. వాస్తవానికి మనం చూసినటువంటి విధానం, యేసు ప్రభువుల వారు ఎలా బాప్తిస్మం పొందారు? యేసు ప్రభువుల వారు ఎలా బాప్తిస్మం పొందారు? చిలకరింప, జెండా బాప్తిస్మం అంటారు తెలుసా? చిలకరింపు బాప్తిస్మం తెలుసా? అది తెలుసు. ఓకే, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ అవన్నీ మనకు అనవసరం, వ్యర్థం. యేసు ప్రభువుల వారు వాస్తవంగా మనం చూస్తే, అక్కడ చదివిన విధానం చూస్తే, ఆయన నదిలో ఎవరి ద్వారా? బాప్తిస్మం ఇచ్చు యోహాను ద్వారా ఆయన బాప్తిస్మం పొందారు. అలాగే అనేకులు ఆ యొక్క సమయంలో అంతకు ముందు కూడా యోహాను గారి చేతిలో బాప్తిస్మం పొందినట్లుగా చూస్తున్నాం. కానీ యేసు ప్రభువుల వారు పొంది ఆయన కార్యం సిద్ధపరిచి అంతా కూడా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మరలా ఎవరి పేరుని తీసుకోవాల్సి వస్తుంది? యేసు ప్రభు నామమునే బాప్తిస్మం తీసుకోవాల్సి వస్తుంది.
ఇక వెళ్ళిపోతూ ఏమన్నారంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామంలో బాప్తిస్మం పొందాలి. ఈ రెండు ఒకటే. ఏ రెండు? యేసునామంలో బాప్తిస్మం పొందినా ఒకటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందినా ఒకటే. అదేంటి యేసునామంలోనే బాప్తిస్మం ఇవ్వాలి కానీ మీరు తండ్రి కుమార అంటాడు ఒకడు, అది వేరిది వేరంటాడు. ఒరే నాయన, నువ్వు బైబిల్ అంతా చదివితే అసలు ఏసే ఈ త్రియేక అనేది అర్థమవుతుంది కదా మనకి. కొందరు అంగీకరించరు, ఇంకేం చెప్తాం మనం వాళ్ళకి కదా. ఇప్పుడు ఈ నామమైనా ఆ మూడు నామాలైనా ఒకటే కదా, ఒకటే కదా. ఒకటైనప్పుడు నువ్వు అసలు రక్షణ పొందాలే గాని నువ్వు ఈ మూడు నామాలలో రక్షణ పొందినా పర్వాలేదు, యేసునామంలో రక్షణ పొందినా పర్వాలేదు. దాన్ని మరలా ఇక్కడ పార్టీలు పెట్టేసి ఎవరో ఒక వీడియో పెట్టారు మొన్నోసారి, నేను చూశాను. అక్క ఒక సంఘం, తమ్ముడు ఒక సంఘం. అక్క పాస్టర్ గారు బాప్తిసం ఇస్తుంటే అక్కకి ఈ తమ్ముడు వచ్చి ఏమంటాడు, పాస్టర్ గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తుంటే ఆయన ఒక గుంపుని వేసుకొచ్చి లేదు యేసునామంలో బాప్తిసం ఇవ్వాలని వాదం. ఇదొక రభస. అసలు ఏదో రకంగా రక్షణ పొందనోడు పొంది బిడ్డను మీరు అడావిడి చేసేసి ఆమెను వెనక తోసేసి ఇలాగా ఉన్నారు మీరు. ఏదో పాప క్షమాపణ కొరకు ఏదో దేవుని యందు విశ్వాసం ఉంచి వచ్చింది ఆ బిడ్డ. వచ్చిన తర్వాత మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అది తీసుకున్నావా, నువ్వు అది ఎందుకు తీసుకున్నావు, మా పాస్టర్ గారు ఇది ఇస్తారు అంటారు. అంటే ఈ లోపు ఆవిడ మనసుని ఏం చేస్తుంది, మార్చేస్తుంది. ఈ లోపు అటువంటి విధానంలో సాతానుగడి యొక్క తంత్రాలు ఇవన్నీ కూడా, సాతానుగడి యొక్క తంత్రాలు అవకాశం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే అక్కడ యేసు ప్రభు ఏమో వెళ్తూ ఇలాగని చెప్పారు కదా, ఇప్పుడేమో పేతురు ఏమో ఇక్కడేమో ఏమని చెప్తున్నాడు, యేసునామం అని చెప్తున్నాడు. అపోస్తుల బోధ అయితే మీరు యేసునామం ఇవ్వాలి కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఎందుకు ఇస్తున్నారు అంటాడు ఒకడు వచ్చి. ఇప్పుడు తెలివి తక్కువవాడా పేతురు? అవునా? ఏం కాదు, తెలివి తక్కువడు ఏం కాదు. ఆయన ముందే చెప్పేశాడు, అసలు నన్ను ఎవరు అనుకుంటున్నారయ్యా అని మీ శిష్యులను అడిగితే ఆయన అన్నాడు, నువ్వయ్యా దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పి. అసలు ఎలాగని ఎవరికి చెప్పొద్దు నువ్వు, అవునా? నీకు పరలోకం నుండి బయలుపరచబడితేనే కానీ నీవు ఇది గ్రహించలేదు కనుక నువ్వేం చేయాలి, పాతాళపు ద్వారములు నీ ఎదుట ఆగవు కనుక ఏం చేయాలి, నీ బండ మీద నేను సంఘాన్ని కడతారంటాడు. వాస్తవానికి పేతురు అనే బండ మీద సంఘాన్ని కట్టారంటారు కొందరు. ఇదో పెద్ద లింకి. ఇలా ఎన్నంటే ఒకటి తర్వాత ఒకటి ఏవేవో టెక్నికల్ లాక్కొచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నారు విశ్వాసులు. క్రమంగా అర్థం చేసుకుంటే ప్రతి చిన్న విషయంలోనూ పట్టేసుకోవాలా, ప్రతి చిన్న విషయానికి వక్రీకరించేసి ఇష్టం వచ్చినట్లుగా బోధలు కనుక వాటినన్నిటినీ కూడా మనం గుర్తించాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏమన్నది, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవునికి స్తోత్రం. మెయిన్ పాయింట్కి వచ్చేసాం. మన పార్టీలో ఒకటి చెప్పుకున్నాం, సంఘానికి ఒక మూల ఆధారం ఏమిటంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి రావడమే సంఘ ఆరంభమైంది. ఎందుకంట ఆయన ఆదరణకర్తగా పంపిస్తానని వాగ్దానం చేశాడు కనుక, అవునా, అంత్యదినముల యందు నా ఆత్మను మీపై కుమరిస్తానని ప్రవచనం ఉంది కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాకడతోటే సంఘ ఆరంభమైంది. ఈ ప్రతి సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి విశ్వాసికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా ప్రాముఖ్యమైనటువంటి వరం మొదటిది ఏమిటట, పరిశుద్ధాత్మ వరం. ఈ పరిశుద్ధాత్మ వరం మనం పొందుకోకపోతే మనకి ఏ విషయాలు కూడా అర్థం కావు. ఇంత బోధ మనం చెప్పుకుంటున్నాం, అయినప్పటికీ కూడా మనకి అర్థం కాదు. కనుక మరలా రేపు 2-3 మాటలు చెప్పుకున్నప్పుడు ముందుకి వెళ్ళొచ్చు. సమయం చాలా ఎక్కువ అవుతుంది. ప్రార్థన చేసుకుందులోకి 10:30 అయిపోద్ది. కనుక మనం రేపు మరలా మిగతా భాగాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను, క్లుప్త ప్రార్థన విందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడ, మహాకృపానిధి, సర్వాధికారివి, సార్వభౌముడవు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు,
ఈ దినాన్ని మరొక నాయన ప్రభువా ఈ యొక్క తరుణాన్ని మాకు అనుగ్రహించి ఇటు రీతిలో మీ యొక్క మాటలను ధ్యానించడానికి మీ కృపను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అపోస్తుల యొక్క కార్యములను మేము ధ్యానిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభువా అనేక సత్యాలు, అనేక లోతైన విషయాలు మాతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మేము ఒకవేళ ఇది చదవాలని చదివితే 1 గంట సేపు పట్టకపోవచ్చు. అయితే నా తండ్రి, ఎందుకని క్రమక్రమంగా వచనం టు వచనం ఎందుకని చదవాలని అనిపించిందో, మీరు ఎందుకని అనుగ్రహించారో అదే రీతిలో ప్రభువా ఎన్నో విషయాలను మేము ధ్యానించగలుగుతూ ఉన్నాం. అలాగే ఈ వాక్యాలను రికార్డింగ్ చేసి అనేక బిడ్డలకు పంపిస్తూ ఉన్నాం. వారు కూడా ఈ మాటలు విని బలపరచబడటానికి కృప చూపండి. ఇదిగో మా మధ్యలో ఉన్నటువంటి మీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యానుసారమైనటువంటి కృపను, జీవమును అనుగ్రహించండి. అలాగే ప్రార్థన అవసరతలన్నింటినీ కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి, వీసా విషయాల్లో కూడా మీరు తోడై ఉండండి. ఆర్థిక విషయాల్లో మీరు తోడై ఉండండి. అనారోగ్య విషయాల్లో మీరు తోడై ఉండండి. ప్రతి విషయంలోనూ కూడా మీరే తండ్రి మా అవసరతలను తీర్చి సహాయం చేయమని, మీ చిత్తమైతే రేపటి దినాన్ని మరొకసారి మేము ప్రభు ఇటు రీతిలో కూడుకుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీ కృపను అనుగ్రహించమని, ఈ దినదిన కుటుంబ ఆరాధనను ప్రభువ మీరు బలపరచమని, రాలేనటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మరలా మా మధ్యలో చేరడానికి మీ కృపను అనుగ్రహించమని, సహాయం చేయమని, ఒమేగా మినిస్ట్రీస్ యొక్క ప్రతి పరిచర్యను కూడా మీ ఆత్మ నడిపింపు సమృద్ధి అనుగ్రహించి సహాయం చేయమని, మీ నామ మహిమార్థంగా మమ్మలను నడిపించమని యేసు క్రీస్తుల వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి పొంది ఉన్న మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయా?